ఎస్పీ రణసింహ తన తోటి పోలీసు అధికారులతో కలిసి ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వెళదామని నిర్ణయించుకున్నాడు. తాను ఈ నగరానికి వచ్చానని ఆ వ్యక్తికి తెలియాలని, లేదంటే అతడు అతని బావ ఆందోళన చెంది అన్నం నీళ్లు ముట్టకుండా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారని చమత్కరించాడు. ఒక బాధ్యతగల పౌరుడిగా వారి ఆరోగ్యం పాడుచేయడం తనకు ఇష్టం లేదని, అందుకే మర్యాదపూర్వకంగా వెళ్ళి వారు చేసే ప్రతీ పని ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా బెస్టాఫ్ లక్ చెప్పి వద్దామని చెప్పాడు. అలా చెప్పి తన పోలీసు బలగంతో వాహనాల్లో బయలుదేరి పల్నాడు రావణ్ కాంపౌండ్లోకి ప్రవేశించారు. పల్నాడు రావణ్ ఉంటున్న భవనం 30 ఎకరాల స్థలంలో మధ్యలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. 30 ఎకరాల కాంపౌండ్ చుట్టూ 25 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడ ఉంది. దానిపై గాజు పెంకులు, మేకులు, పదునైన గాజు ముక్కలు అమర్చి విద్యుత్ కంచె ఏర్పాటు చేయబడింది. అధునాతన మారణాయుధాలతో 100 మందికి పైగా నేరగాళ్లు ఇంటి చుట్టూ గస్తీ కాస్తూ పోలీసులకే భయాన్ని కలిగించే భయంకర వాతావరణం పల్నాడు రావణ్ భవనంలో ఉంది. పల్నాడు రావణ్ అనుచరులు ఎస్పీ రణసింహాను ఇంటి గేటు వద్ద ఆపారు. అప్పుడు పోలీసులు పల్నాడు రావణ్ గారే తమకు ఫోన్ చేసి బెదిరించారని, అందుకే భయంతో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి వెళదామని వచ్చామని చెప్పారు. పల్నాడు రావణ్ గారే రమ్మన్నారని చెప్పడంతో అనుచరులు గేట్లు తీసి పోలీసులందర్నీ లోపలికి పంపి గేట్లు మూసివేశారు. ఎస్పీ రణసింహ తన బలగంతో పల్నాడు రావణ్ కాంపౌండ్లోకి అడుగుపెట్టి వాహనాల నుండి దిగి పల్నాడు రావణ్ ఉన్నవైపుకు వెళ్లాడు. పల్నాడు రావణ్ ఎస్పీ రణసింహ తనవైపు రావడాన్ని చూసి భయంతో వణికిపోయి చల్లని ఏసీ గదిలో కూడా చిరుచెమటలు పట్టడం మొదలయ్యాయి. ఎస్పీ రణసింహ పల్నాడు రావణ్ వద్దకు వెళ్ళి, హాయ్ రావణ్, ఏంటి ఏసీ రూంలో కూడా చెమటలు పడుతున్నాయి, ఆరోగ్యం బాగోలేదా? లేక నాకోసం బెంగపెట్టుకున్నావా? ఏంటి సంగతి? నన్ను చూశావుగా, నీ ఆరోగ్యం చక్కగా సెట్ అయ్యిద్దిలే అని అన్నాడు. ఏంటి పల్నాడు రావణ్, నన్ను గుర్తుపట్టనట్లు గజనీలో సూర్య చూసినట్లు చూస్తున్నావు అంటూ భుజం మీద చెయ్యివేసి, నిన్ననే కదరా మాటలతో కాకుండా చేతలతో ఈ రణసింహగాడి సిటీలో అడుగుపెట్టాడని తెలిసేలా చేసింది, అందుకేనా ఏసీ రూంలో కూడా చెమటలు పడుతున్నాయి అని వ్యంగ్యంగా అన్నాడు. పల్నాడు రావణ్ కోపంగా, ఎవడింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఎస్పీ అని అడిగాడు. ఎస్పీ రణసింహ ధీమాగా, ఎవడింటికెంటిరా పిచ్చికుడియా, నీ ఇంటికే వచ్చా, నీతోనే మాట్లాడుతున్నా. రై రావణ్, సింహంలేని రాష్ట్రంలో క్రూరం